రాయే తొందరగా. వస్తున్నా. మన విషయం చెప్పుంటుందంటావా మిస్టర్ కొండలరావు? ఉభయతారకమైన ఉపాయం. అలాగే ఉభయతారకమైన ఉపాయం చెప్పాను కదా, చెప్పే ఉంటుంది. ఓహో బుల్లమ్మా, లాయర్ గారు కూడా వచ్చారా? ఏంటి మా ఊళ్ళో పొలం గాని తోట గాని కొంటారా? ఓ పని చేయండి, మా గౌరికి ఎకరం పొలం ఉంది, చెరుకు తోట వేసుకోవచ్చు, అది కొనుక్కుంటారా? నా ఎకరం పొలం ఎవరికి అమ్మనమ్మా, ఏ రోజుకైనా దాన్ని నువ్వే కౌలికి తీసుకోవాలి. అట్నే. ఆహా, కాకరకాయ వేపుడు, గుత్తొంకాయ ఇగురు, ములకాయ పులుసు తింటారా మీరు కూడా? మేము భోంచేసి వచ్చాం బాబు. అయితే నన్ను తినేయండి. ఎందుకే గౌరీ, అన్నం తెచ్చింది చాలక ముద్దలు కూడా చేసి పెడతావు. వెళ్ళు. ఏమైందయ్యా? అబ్బా రాయి తగిలిందా? అయ్యో చేతులు కడిగేస్తావే. ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుకొస్తా. నువ్వు తినకపోతే రాత్రికి నాకు నిద్రే అట్టదు. అలాగే. ఏంటిది? టైం అయిపోతుంది. అతనేమో మళ్ళీ నాగలు పట్టుకున్నాడు. తొందరగా అడుగు. అమ్మా, అతను సగం అన్నమే తిన్నాడు. ఇప్పుడు గనక నేను వెళ్ళి అడిగితే నన్ను పూర్తిగా తినేస్తాడేమో అని నా భయం. నీకన్నీ భయాలే. నేను వెళ్ళి అడుగుతాను, నువ్వు రా. పట్టుకోవడానికి ఏం లేదు, కిందకి దిగి చెయ్యండి. అలాగే. ముందు ఆ పేపర్ లేవు. కరెక్టే, తడుస్తాయి. ఇప్పుడు వెళ్ళు, జాగ్రత్త. రండి, జాగ్రత్తగా రండి, లేకపోతే మీరు తడుస్తారు. ఏమండి, మిమ్మల్నేనండి. అరే మిమ్మల్నే. బాను, ఏమిటి బాను? ఈ కాగితాల మీద మీ సంతకం కావాలి. సంతకమా? మరో మాట ఏదో ఇందాకే చెప్తే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవారు కదా. చేలో దిగాక బయటికి రాను, మీరే ఆ కాగితాలు ఇలా తీసుకురండి. మిస్టర్ కొండలరావు, ఇంకా కాలంలో ఉన్నావా? నీ వెనకే ఉన్నాను మేడం. చూసావా, అనవసరంగా భయపెట్టి టైం వేస్ట్ చేసావు. తీసుకెళ్ళు. అమ్మాయి గారు, మీరు సాయం చేయకపోతే నా వల్ల కాదు. రండి ప్లీజ్ 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 ప్లీజ్. ఈ బూట్ పోయింది. వచ్చేసాం. ఇదిగో తీసుకోండి. ఎక్కడ? రెండో పేజీ చివర కుడివైపున మీరు సంతకం పెట్టేది. మ్యాచ్ రాసి నేను సాక్షి సంతకం పెట్టేస్తాను. ఇందా. థ్యాంక్ యూ. పెన్ను మా మాది. తప్పుకోండి తప్పుకోండి, ఎట్లా వస్తున్నాయి? కాళ్ళు ఇరుక్కుపోయినాయి, ఎద్దులు వస్తున్నాయంటేనో ముందుకు పడ్డా. అయ్యో లాయర్ గారు లేవండి, చెప్తే విన్నారు కాదు. బాబు, ఈ కాగితాలు పనికిరావు, వేరే కాగితాలు తీసుకొస్తాను, సంతకం పెడతారా? నేనే పైన ఒక్కసారి చేస్తాను లాయర్ గారు. ఒక్కసారి తాళి కడతాను, ఒక్కసారి సంతకం పెడతాను. తమరు అలా అంటే ఎలా? అంత దూరం నుంచి కష్టపడి వచ్చాం. తమరు దయచేసి. మళ్ళీ అడిగారంటే ఒక్క జల్లగా ఇస్తాను, మీ బుర్ర టాంగ్ టాంగ్ అని మోగుద్ది. మిస్టర్ కొండలరావు, ఇదంతా అతను కావాలని చేశాడంటావా? అతను ఎందుకు చేశాడో నాకు అనవసరం. ఇప్పుడు నేను పని చేయబోతున్నాను. ఏమిటి? ఈ క్షణాన నుంచున్నవాడిని నుంచున్నట్టు ఈ కేసుకి మంగళం పాడేస్తున్నాను. అతను మీరనుకున్నంత తెలివి తక్కువ వాడు కాదు. ఊళ్ళో ఉన్న అన్ని చెరువులు నీళ్లు తాగించి సంతకం పెట్టకుండా మనల్ని ఊరి నుంచి పంపించేయగల సమర్థుడు. ఆ తంటాలేవో మీరు పడండి, నా దారినే పోతాను. నేను రాకుండా పల్లెటూరు నుంచి ఎలా వెళ్తావు? ఎదురుగుండా కాలం ఉంది కదమ్మా, అదే గంగ అనుకుంటాను, గోదావరి అనుకుంటాను, కృష్ణా కావేరి ఎవరు అనుకుంటాను. ఇక్కడ మునిగాను అనుకోండి, మీకు వారికి ఈ ఊరికి దూరంగా అది ఎడు తీసుకెళ్తే అటు పోతాను. బాయ్. జై కృష్ణ, కాసుకో. తప్పుకోండి. తప్పమ్మా, ముందు నువ్వు ఒప్పుకో. దేనికమ్మా? వీటి మీద సంతకాలు పెట్టడానికమ్మా. ఓహో, ఆడదానికమ్ముడు పోయిన ఆగు రౌడీలా మీరు. మర్యాదగా తప్పుకోండి, లేకపోతే దొంగ మీ నెత్తిన వేస్తాను, మీ బుర్రలు టాంగ్ టాంగ్ అని మోగుతాయి.
చొక్కాలు తీయండి. ఒరేయ్ పోయి చెప్పుకుంటారా మీ భానుమతితో. దొంగ దొంగ దొంగ. ఓహో భానుమతి గారా? Please help me. I'm drowning. Why are you all looking at me like that? Please give me your hands. ఏంట్రా పిల్లకు వస్తాంది? అదే నేను స్నానం చేస్తా ఉంటే బుద్ధి లేకుండా చూస్తారేంట్రా ముసలాయాలారా అంటాంది బాబాయ్. అట్టాగా ఈ గ్రామంలో సొంత పిల్లలు స్నానాలు చేస్తా ఉంటే చూస్తారు తప్ప మిగతా వాళ్ళు స్నానాలు చేస్తా ఉంటే చూడరని ఆ పిల్లకి చెప్పండ్రా. వెళ్ళిపోతారంటే కాపాడండి. రండి. మేము నేర్పించడానికి ఇట్ట అంటాంది మావా. ఈ పిల్ల చిన్నప్పటి నుంచి ఇంతే చెల్లిపి. మావా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను కాపాడు. ఎలా కాపాడు? నన్ను ముట్టుకోతున్నావు కదా. పర్వాలేదు, ఈ ఒక్కసారి నన్ను ముట్టుకో. అమ్మో నేను ఓడిపోయినట్టే, నిన్ను ముట్టుకోను. అయ్యో ప్లీజ్. సరే అలాగే ఉండు. భానుమతి గారికి ఎంత ప్రమాదం. నడుంకి కట్టుకో. కట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఎప్పటికన్నా నిన్ను లాగాల్సిన నేనే కదే భాను. కారు కింద పడింది మేకపిల్ల. నువ్వు పడ్డటేడు ఏంటి? ఈ మేకపిల్ల అట్టాంటిది ఇట్టాంటిది కాదు బాబోయ్, అపచారం జరిగిపోయింది నాయన. ఎందుకు అరుస్తావు? ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బా? గంగారమ్మ మొక్కిన మేకపిల్ల కాలు కొట్టి డబ్బులు ఇస్తారంటావా? ఏటేటి ఇది గంగాలమ్మకు మొక్కిన మేకపిల్ల? ఓర్నాయిదో కొంప మునిగిందిరో. అయితే ఈ పిల్లలు రచ్చబడ్డ దగ్గర పంచాయతీ తీసుకుపడరా. పదవమ్మా పంచాయతీ దగ్గరికి. పద, నీకు చెప్పేది పదవమ్మా. జయకృష్ణ బాధపడమాక, ఈడ పెద్ద మనుషులు కూకున్నాం కదా. ఏం కూర్చున్నారు? ఏం పాడపు. ఎంత అందంగా నడిచేది ఇది. మొన్న మధ్యన కాలువగట్టు మీద టీవీగా నడిచిపెడుతుంటే ఊరంతా జయమాల్ని డాన్స్ చేసినట్టుందని పొగిడారు. బా బా. ఇదిగో మగాడివై ఆ ఏడుపేట్రా. అబ్బా ఆపమని చెప్పండ్రా. అబ్బా ఇది ఆపమంటే ఆగేది కాదు బాబాయ్. నాకు గంగారమ్మ కళ్ళు కనిపిస్తున్నాయి. ఇంతింత చేసుకుని నా మేకను తొక్కిన దాన్ని ఇంకా చూస్తూ కూర్చున్నావా? మింగే అంటాంది. వద్దులే, నువ్వు మింగేస్తే మళ్ళీ ఇంకో పంచాయతీ పెట్టాలి. ఇదిగో అమ్మాయి, మా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం. నేను మీ గ్రామ పంచాయతీ తీర్మానాలు ఎందుకు వినాలి? మీ తీర్పుకి ఎందుకు తల వంచాలి? ఈ పిల్లకి మన గ్రామం కట్టుబాట్లు తెలవనట్టుంది, కొంచెం చెప్పండ్రా. ఇదిగో బుల్లమ్మ,
మా ఊరి జనమంతా ఒకే మాట ఒకే బాట. అంటే అందరం కలిసి తీస్తాం టాటా. అర్థమైంది కదా. జైకృష్ణ మేకను గుద్దినందుకు అతని కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమని ఆ పిల్లకి చెప్పండ్రా. ఇద్దరు కాళ్ళు పట్టుకోవాలా? పోనీ నా మేక కాళ్ళు పట్టుకుంటావా? ఏంట్రా పిల్ల కూసింది? కుయిలా కరిసింది. నువ్వు తీర్పు మార్చకపోతే నీ బుర్ర టాంగ్ టాంగ్ అని రామకీర్తన పాడిస్తానంటుంది. అబ్బో, పిల్లకి చాలా రోజులు ఉంది. అలాగైతే మన తీర్పు కూడా కఠినంగానే ఉండాలా. 24 గంటల వరకు మన ఊరు మందిరం కాడ కూడు నీళ్లు లేకుండా పడి ఉండాలా. ఇది నా తీర్పని ఆ పిల్లకి చెప్పమంటావా? చూడమాయ్, ఎక్కడికి? అదిగో పావును చెప్తే నవ్వుతారేంటయ్యా? నిజంగానే ఉంది, అదిగో. అబ్బా, అది మన కులదైవమని మన ఊళ్ళో పాములు కూడా మేకలు లాంటివి అని ఆ పిల్లకి ఎవరన్నా చెప్పండ్రా. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పావుకు తెలియదని చెప్పండ్రా. అబ్బో, పిల్లకి శానా రోజున ఉందే. చూడమ్మాయి, దాన్ని పాము గీము అనకూడదు. నాగదేవత దండం పెట్టుకో, వెళ్ళిపోదు. మరి మీరు పెట్టరే? పెట్టండి రా. ఏరా, పాము పోయిందా? పాము పోలేదు, పిల్ల పోతాండి. పట్టుకోండి 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 పట్టుకోండి. బాబు, అదేమిట్రా అన్నం తినవే? భానుమతి గుర్తుకొచ్చిందమ్మా. భానుమతి? అదెవరు? పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారే ఆ అమ్మాయి. ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడం ఏమిట్రా? ఆ అమ్మాయి అన్నం తింటే గాని నాకీ భోజనం సహించదమ్మా. ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలిపడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా, ఈ ఇంటి కోడలు. కోడలా? నీకు పెళ్ళయిందా? అవునమ్మా. అదేంట్రా, కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళ పెట్టాయిందిరా? దేవుడు రాసిపెట్టాడు. ఆ తెక్కపిల్లతో నాకు పెళ్ళయింది. మనిషి మంచిదే, కానీ మనసు నిండా డబ్బు బుడుతుందమ్మా. ఇంటికి తీసుకొస్తావమ్మా? అన్నం తినమనడానికి కాదురా, శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా, కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పుకో. చెప్తే మా బంధానికి చెల్లి చీటీ రాసేస్తుంది. బాబు? అవునమ్మా, ఆ అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు.